ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్. సత్యగీత మురళి తేదీ 9/2/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 22/9/1968. ఈశ్వరీయ విద్యార్థి పిల్లలు, ఈ పూర్తి చక్రం గురించి తండ్రి తప్ప మరెవరు కూడా చదివించలేరు. ఇది చాలా కొత్త విషయము. తండ్రి తెలియచేస్తున్నారు, నేను 5000 సంవత్సరాల తర్వాత వస్తాను, వచ్చి మిమ్మల్ని సతోప్రధానంగా తయారు చేస్తాను. ఎప్పటి వరకైతే మీరు సతోప్రధానంగా కాలేరు అప్పటి వరకు మీరు పదవిని పొందలేరు. బాహ్య ప్రపంచంలోని చదువులో కూడా చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇక్కడ కూడా చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. దీనిని విచిత్రమైన ఆత్మీయ చదువుగా పేర్కొనవచ్చు. ఈ విచిత్రమైన చదువునే ఆత్మీయ చదువుగా పిలుస్తారు. కొత్త ప్రపంచము సత్యయుగంలో కూడా ఒకరు మరొకరికి చదువు నేర్పుతారు. అక్కడ జ్ఞానాన్ని కూడా తెలియచేస్తారు. వీరు కూడా చదువుతున్నారు. అక్కడ దేహదారులందరూ కూడా చదువుతూ ఉంటారు. విదేహి అయిన ఆత్మీయ తండ్రి చదివిస్తున్నారనే విషయము మీరు ఎక్కడైనా విన్నారా? శాస్త్రాలలో భగవాను వాచగా లిఖించారు. కానీ భగవంతుని యొక్క పేరు దగ్గర శ్రీకృష్ణుని యొక్క పేరును చేర్చారు. శ్రీకృష్ణుడు కూడా దేహదారిగానే అవుతారు కదా. ఈ కొత్త విషయాన్ని విని చాలా మంది ఆలోచనలు పడిపోతారు. మీలో కూడా చాలా మంది నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా అర్థం చేసుకుంటారు. ఆత్మీయ తండ్రి ఆత్మలకే చదివిస్తారు. ఇది చాలా కొత్త విషయము. ఈ సంగమ యుగంలోనే తండ్రి ద్వారా మీరు చదువుతారు. ఈ సంగమ యుగంలోనే తండ్రి స్వయంగా వచ్చి మిమ్మల్ని చదివిస్తారు. జ్ఞాన సాగరులు, శాంతి సాగరులు, సుఖ సాగరులు అయిన తండ్రి ఆత్మలందరినీ చదివిస్తారు. ఇదంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. చూడడానికి ఏమీ కనిపించదు. ఇక్కడ ఆత్మ అనేదే ముఖ్యమైన విషయము. ఆత్మని అవినాశి. ఈ శరీరము వినాశనము అవుతుంది. ఇప్పుడు అవినాశి ఆత్మ కూర్చొని చదువుతోంది. మీ సమక్షంలో ఉన్నవారు కూడా ఒక దేహంలో ఆసీనులై ఉన్నారు. కానీ ఈ జ్ఞానము దేహదారులు ఎవరు కూడా ఇవ్వలేరని మీరు తెలుసుకున్నారు. ఈ జ్ఞానాన్ని ఇచ్చేవారు విదేహి అయిన తండ్రి మాత్రమే. వారు ఏ విధంగా ఇస్తారు దాని గురించి కూడా మీరు తెలుసుకున్నారు. మనుషులు చాలా కష్టంగా దీన్ని అర్థం చేసుకుంటారు. వారికి తెలియచేయడానికి చాలా శ్రమించవలసి ఉంటుంది. వారిని నమ్మించడానికి కూడా చాలా కష్టపడవలసి ఉంటుంది. వారు తండ్రిని నిరాకారుడుగా చెప్తారు. నామరూపాలు దేశకాలాలు ఏవీ లేవని కూడా చెప్తారు. కానీ ఇక్కడ స్వయంగా తండ్రి కూర్చొని చదివిస్తున్నారు. నేను మీ ఆత్మలందరి తండ్రిని అని వారే తెలియచేస్తారు. వారిని కళ్ళ ద్వారా చూడలేరు. వారు విదేహి అని మీరు తెలుసుకున్నారు. వారే పరమ ఆత్మ. వారి గురించి ఎంతో మహిమ గావించబడి ఉంది. వారిని జ్ఞానసాగరులు, ప్రేమ సాగరులుగా పిలుస్తారు. వారు ఏ విధంగా చదివిస్తారు? వారే స్వయంగా వచ్చి తెలియచేస్తున్నారు. నేను వచ్చి వీరి యొక్క ఆధారాన్ని తీసుకుంటాను. నేను మీ మాదిరిగా గర్భములో ప్రవేశించి జన్మ తీసుకోలేను. నేను మనిషిగా గాని దేవతగా గాని కాను. దేవతలు కూడా శరీరాలు తీసుకుంటారు. నేను ఎల్లప్పుడూ అశరీరిగా ఉంటాను. డ్రామాలో నా యొక్క పాత్ర ఇలాగే ఉంది. నేను ఎప్పుడూ కూడా పునర్జన్మలు తీసుకోను అని తండ్రి పరంపిత పరమాత్మ తెలియచేస్తున్నారు. ఇదంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇక్కడ చూడటానికి ఏమీ కూడా కనిపించదు. భక్తులందరూ కూడా శ్రీకృష్ణుడి భగవాను వాచగా నమ్ముతూ ఉంటారు. భక్తి మార్గంలో వారికి వేరే రథాన్ని చూపించారు. ఇక్కడ తండ్రి తెలియచేస్తున్నారు, మీకు ఎలాంటి అనుమానం కలగట్లేదు కదా. ఏదైనా మీకు అనుమానం కలిగినట్లయితే తండ్రి దగ్గర వచ్చి అడగండి. మీరు తండ్రిని కూడా అడగవలసిన అవసరం లేదు. తండ్రి స్వతహాగానే అన్ని విషయాలు తెలియచేస్తారు. మీరు ఇక్కడ ఏది అడగవలసిన అవసరం లేదు. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఈ సమయంలోనే నేను అవతరిస్తాను అని తండ్రి తెలియచేస్తున్నారు. నా యొక్క జన్మ అద్భుతమైనది. నా జన్మ గురించి మీకు అద్భుతంగా అనిపించవచ్చు. ఇక్కడ నిర్వహించే ఎంతో పెద్ద పరీక్షలో ఉత్తీర్ణులుగా అయ్యేందుకు వారు కృషి చేస్తారు. అతిపెద్ద పరీక్షలో మిమ్మల్ని ఉత్తీర్ణులు అయ్యే విధంగా వారు మనకు సహాయం చేస్తారు. ఇక్కడ మనము విశ్వానికి అధిపతులుగా అవ్వడానికి వచ్చాము. ఇది చాలా అద్భుతమైన విషయం కదా. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఓ ఆత్మలు, నేను మీ యొక్క సేవ చేయడానికి వస్తాను. ఆత్మలనే నేను చదివిస్తాను. కల్ప కల్పము సంగమ యుగంలో ఓ జీవ ఆత్మలారా, నేను మీ ఆత్మల యొక్క తండ్రిని మీ సేవ చేయడానికి వస్తాను అని తెలియచేస్తున్నారు. అర్ధ కల్పము మీరు నన్ను పిలుస్తూ వచ్చారు. శ్రీకృష్ణుడిని ఎవరు కూడా పతిత పావనులుగా పిలువరు. పతిత పావనులు కరే పరంపిత పరమాత్మ మాత్రమే. వారే అందరి ఆత్మల యొక్క తండ్రి. ఆత్మ ఈ శరీరం ద్వారా పిలుస్తూ వచ్చింది. ఆత్మనే తెలుసుకుంది, నేను ఈ శరీరాన్ని ధారణ చేసి ఇక్కడ పాత్రను అభినయిస్తున్నాను అని. ఇక్కడికి తండ్రి పరంపిత పరమాత్మ కూడా రావలసి ఉంటుంది, అందరినీ పావనంగా తయారు చేయడానికి. అందుకే తండ్రిని అకాల మూర్తిగా పేర్కొంటారు. ఇక్కడ అకాల మూర్తి అయిన టీచర్, అకాల మూర్తి అయిన సద్గురువు ఉన్నారు. సిక్కు మతంలోని వారు ఈ శ్లోకాన్ని పఠిస్తారు. కానీ వారికి కూడా దీని గురించి ఏమీ తెలియదు. స్వయంగా సద్గురువు అకాల మూర్తిగా ఎప్పుడు వస్తారనే విషయం వారికి కూడా తెలియదు. మనుషుల నుంచి దేవతలుగా చేయడానికి అనే మహిమ కూడా ఉంది కదా, దాని గురించి కూడా ఎవరికి తెలియదు. వారు వచ్చి ఎప్పుడు మనుషుల నుంచి
వచ్చి దేవతలుగా తయారు చేస్తారు అనే విషయం ఎవరికి తెలియదు. ఇక్కడ సద్గురువు అకాల మూర్తిగా వచ్చి ఈ పరివర్తనను చేస్తారు. వారు అందరికీ సద్గతిని ఇస్తారు. దీనిలో పూర్తి నిశ్చయం మీకు కలగాలి. వారు వచ్చి ఏం చేస్తారు? మన్మనా భవ అని మాత్రమే తెలియచేస్తారు. దాని అర్థాన్ని మీరు తెలుసుకున్నారు. మీకు సద్గురువు అకాల మూర్తిగా వచ్చి తెలియచేస్తున్నారు. మీరు స్వయంగా ఆత్మగా భావించమని తెలియచేస్తారు. దీనిని చాలా మంచిగా అర్థం చేసుకోవాలి. విశ్వానికి అధిపతిగా తయారు చేసేందుకు తండ్రి స్వయంగా రావాల్సి ఉంటుంది. వచ్చి మీ సేవను చేయవలసి ఉంటుంది. ఇంకా తండ్రి తెలియచేస్తున్నారు, ఓ ఆత్మీయ పిల్లలు, మీరు ఒకప్పుడు సతో ప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు మీరు పాత్రను అభినయిస్తూ తమో ప్రధానంగా మారిపోయారు. ఇప్పుడు సతో ప్రధానంగా తిరిగి అవ్వాలి. ఈ సృష్టి చక్రము ఇదే విధంగా తిరుగుతూ ఉంటుంది. ఇది సృష్టి యొక్క చక్రము. దీని యొక్క ఆయుష్ గురించి కూడా మీకు తెలుసు. ఇప్పుడు అందరూ కూడా పతితులుగా మారిపోయారు. పావన ప్రపంచము, దానినే దేవీ దేవతల యొక్క ప్రపంచంగా పిలుస్తారు. ఆ దేవీ దేవతలందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు? దీని గురించి కూడా ఎవరికి తెలియదు. అందరూ అయోమయంలో ఉన్నారు. తండ్రి వచ్చి మిమ్మల్ని తెలివైన వారిగా తయారు చేస్తున్నారు. పిల్లలు, నేను కల్పంలో ఒకసారి మాత్రమే వస్తాను. నేను పావన ప్రపంచంలోకి ఎందుకు రావాలి? అక్కడ మృత్యు ఎవరిని కూడా కబలించదు. తండ్రిని కాలునికే కాలునుగా చెప్తారు. తండ్రి సత్యయుగంలో రావాల్సిన అవసరం లేదు. అక్కడ మృత్యు ఎవరిని కబలించదు. అలాంటప్పుడు అక్కడికి మహాకాలుడు, కాలుడికే కాలుడు అయిన తండ్రి రావాల్సిన అవసరం లేదు. వారు ఇక్కడికే వచ్చి ఆత్మలందరినీ తిరిగి తీసుకువెళ్తారు. మీరందరూ సంతోషంగానే తిరిగి వస్తారు కదా. సంతోషంగా తిరిగి రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ పతిత ప్రపంచం నుంచి పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళమని, అంటే శాంతి ధామములోకి తీసుకువెళ్ళమని మీరే పిలుస్తూ వచ్చారు. ఈ మాటను మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మాయ మీకు బలమైన శత్రువు. మాయ మిమ్మల్ని క్షణ క్షణము మరిపింపజేస్తుంది. అందువల్ల ప్రతిరోజు తండ్రి మీకు అర్థం చేయించవలసి ఉంటుంది. మిమ్మల్ని ప్రతిరోజు జాగృతులుగా చేయనట్లయితే మాయ మిమ్మల్ని నష్టపరుస్తుంది. నేను సర్వశక్తివంతుడను, అదేవిధంగా మాయ కూడా శక్తివంతురాలు. అది అర్ధకల్పం పాటు మీ మీద రాజ్యాన్ని నిర్వహించింది. ఇప్పుడు ఆత్మీయ తండ్రి వచ్చి పిల్లలకు జ్ఞానాన్ని ఇచ్చి పవిత్రంగా తయారు చేస్తున్నారు. మళ్ళీ మాయ వచ్చి మిమ్మల్ని అపవిత్రంగా తయారు చేస్తుంది. ఇక్కడ అపవిత్రత, పవిత్రత ఈ రెండింటి మధ్యనే ఆట జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, మీ యొక్క నడవడికను మార్చుకోండి, పవిత్రంగా అవ్వండి. కామ వికారం కోసము చాలా మంది గొడవలు పడుతూ ఉంటారు. ఇప్పుడు మీకు జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించింది. అలాంటప్పుడు మీరు ఆత్మలని దర్శించండి. ఈ 3వ నేత్రం ద్వారా దేనిని చూడకండి. మేమందరము కూడా ఆత్మలం, పరస్పరము సోదరులుగా అవుతాము. అలాంటప్పుడు వికారం యొక్క ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మేము ఒంటరిగానే వచ్చాము, మేము ఆత్మ స్వరూపంలోనే వచ్చాము, తిరిగి ఆత్మ స్వరూపంలోనే వెళ్ళాలి. సతో ప్రధానంగా వచ్చాము, మళ్ళీ సతో ప్రధానంగా అయిన తర్వాతనే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మన యొక్క స్వీట్ హోమ్ పరంధామానికి వెళ్ళాలి అని భావించాలి. ముఖ్యమైనది పవిత్రత, సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. ఇక్కడ తండ్రి ప్రతిరోజు చాలా విషయాలు తెలియచేస్తారని మనుషులు అంటూ ఉంటారు. ఇది సరి అయిన మాటనే. తండ్రి తెలియచేస్తూనే ఉంటారు. కానీ పిల్లలు దానిపైన నడవాలి కదా. మీరు నడవాలనే ఉద్దేశంతోనే తండ్రి తెలియచేస్తారు. కానీ కొద్దిమంది మాత్రమే తండ్రి చెప్పిన దానిని వింటారు. అందువల్ల తండ్రి ప్రతిరోజు అర్థం చేయించవలసి ఉంటుంది. బాబా, మీరు ప్రతిరోజు అర్థం చేయించింది మాకు చాలా బాగా అర్థమైంది అని ఎవరు కూడా అనలేరు. ఇప్పుడు తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవ్వాలి. ఎందుకు ఇలా చెప్తున్నారు? ఎందుకంటే ఎవరు కూడా అలా సతో ప్రధానంగా కాలేదు. అందుకే తండ్రి వచ్చి ప్రతిరోజు తెలియచేయాల్సి ఉంటుంది. తండ్రి తెలియచేసినప్పటికి కూడా ఎవరు కూడా దానిని అనుసరించడం లేదు. తండ్రిని ఎవరు కూడా గుర్తు చేయడం లేదు. తండ్రి తెలియచేస్తున్నారు, బాబా మేము క్షణక్షణము మర్చిపోతున్నాము అని తండ్రికి తెలియచేస్తారు. అలాంటప్పుడు తండ్రి కూడా క్షణక్షణము చెప్పవలసి ఉంటుంది, మీరు తండ్రిని గుర్తు చేయవలసిందిగా అని. మీరు కూడా పరస్పరము ఒకరికొకరు ఇదే విధంగా అప్రమత్తం చేయండి. పరమాత్మ తండ్రిని గుర్తు చేయాలి. అప్పుడే మీ పాపాలు తొలగిపోతాయని మీరు ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. ఇది తప్ప వేరే ఉపాయం లేదు. తండ్రి మొదటగా చివరిగా ఇదే విషయాన్ని తెలియచేస్తారు. మీరు తండ్రిని గుర్తు చేసినట్లయితేనే సతోప్రధానంగా అవుతారు. చాలా మంది పిల్లలు తండ్రికి లేఖలు రాస్తూ ఉంటారు, బాబా మాయ మాకు చాలా తుఫాన్లు తీసుకువస్తోంది. అలాంటప్పుడు తండ్రి పిల్లలను అప్రమత్తంగా చేయవలసి ఉంటుంది కదా. పిల్లలను వదిలిపెట్టాలా? తండ్రికి తెలుసు ఇక్కడ నెంబర్ వారు పురుషార్థానుసారంగా పిల్లలు ఉన్నారు. సతో ప్రధానము కానంత వరకు ఇక్కడి నుంచి ఎవరు కూడా వెళ్ళలేరు. ఇక్కడ యుద్ధంతో కూడా మీకు సంబంధం ఉన్నది. యుద్ధము ఆరంభం అవుతేనే మీరు నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా సతో ప్రధానంగా అవుతారు. ఈ జ్ఞానము కేవలం సెకను కాలానికి సంబంధించినదే. ఇప్పుడు
అనంతమైన తండ్రిని మీరు తెలుసుకున్నారు. వారి ద్వారానే మీకు అనంతమైన సుఖము లభిస్తుంది. ఎప్పుడు లభిస్తుంది? మీరు పవిత్రంగా అవుతేనే ఆ సుఖము లభిస్తుంది. పురుషార్థాన్ని చాలా మంచిగా చేయాలి. కొద్దిమంది పిల్లలకు ఏమీ అర్థం కావడం లేదు. తండ్రిని గుర్తు చేయడానికి కూడా తెలివితేటలు కావాలి. ఇలాంటి చదువుని ఎప్పుడు కూడా మీరు చదివి ఉండరు. ఈ పూర్తి చక్రమంతటిలో తండ్రి ద్వారా ఎవరు కూడా చదవలేరు. ఇది చాలా కొత్త విషయము. ఇక్కడ తండ్రి తెలియచేస్తున్నారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను, మిమ్మల్ని సతోప్రధానంగా తయారు చేస్తాను. ఎప్పటి వరకైతే సతోప్రధానంగా తయారు కారో అప్పటి వరకు మీరు పదవిని పొందలేరు. బయట ప్రపంచంలోని చదువులో కూడా చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇక్కడ కూడా చదవలేకపోతే ఫెయిల్ అవుతారు. కొద్దిమంది ఏమీ తెలుసుకోవడం లేదు. శివబాబాను గుర్తు చేయడం ద్వారా ఏమి లభిస్తుంది అనే విషయం కూడా అర్థం చేసుకోరు. తండ్రి ఉన్నారు అంటే తండ్రి ద్వారా మనకు స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది. స్వర్గము 2500 సంవత్సరాల పాటు నడుస్తుంది. సత్యయుగము త్రేతాయుగాన్ని స్వర్గంగా చెప్తారు. ద్వాపర కలియుగాన్ని నరకంగా చెప్తారు. మనుషులకు దీని గురించి తెలియదు. తండ్రి వచ్చి దీని గురించి తెలియచేయవలసి ఉంటుంది. తండ్రి తెలియచేస్తున్నారు, కల్పము నేను ఒకేసారి వచ్చి తెలియచేస్తాను. గురువులు కూడా మంత్రోపదేశం చేస్తారు కదా, వారు ఒకే మంత్రాన్ని ఉపదేశిస్తారు. 10 మంత్రాలను ఉపదేశించరు. ఇక్కడ మంత్రాలు అనే విషయం ఏమీ లేదు. ఇక్కడ మనుషుల నుంచి దేవతలుగా అయ్యేందుకు చదువు ఉంటుంది. ఈ సృష్టి చక్రము గురించి మీకు పూర్తిగా గుర్తుండాలి. ఇది మీరు తప్ప మరెవరు కూడా గుర్తు ఉంచుకోలేరు. తండ్రి ఒకేసారి వచ్చి మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తారు. మిమ్మల్ని చూసి తండ్రికి ఆశ్చర్యం కలగదు. పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు, నేను కల్పము పురుషోత్తమ సంగమయుగంలోనే వస్తాను. గీతలో కూడా శ్రీకృష్ణుని యొక్క పేరును రాయడం జరిగింది. భగవాన్ వాచ శ్రీకృష్ణుడిగా పేర్కొని వారి చిత్రాన్నే దానిపైన ప్రచురించారు. ఇలాంటి పొరపాటు భారతదేశంలోనే జరిగింది. అందువలనే భారతదేశము పతనమైపోయింది. ఇదంతా కూడా డ్రామాలో ఇమిడి ఉన్నది. ఇక్కడ ఏది కూడా మార్పులు చేర్పులు జరగవు. మీరే దేవతలుగా అవుతారు. నెంబర్ వారుగానే మీరు ఇక్కడికి వస్తారు. మనుష్య ఆత్మలందరూ కూడా ఎవరు ఎన్ని జన్మలు తీసుకోవాలో అన్ని జన్మలు తీసుకొని తమ యొక్క పాత్రను పూర్తి చేస్తారు. ఒకవేళ వృద్ధులు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోతే తండ్రి వారికి ఏమని తెలియచేస్తున్నారు? మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేయండి. అంతే, అంతకు మించి మరేమీ లేదు. శివబాబా ఆత్మలందరి యొక్క తండ్రి. ఈ శరీరానికి తండ్రులు వేరువేరుగా ఉంటారు. అందరి శరీరాలకు వేరువేరు పేర్లు కూడా ఉంటాయి. కానీ శివ పరమాత్మ నిరాకారుడు. వారిని నిరాకార ఆత్మలే గుర్తు చేస్తాయి. వారిని గుర్తు చేస్తేనే పవిత్రంగా అవుతారు. ఈ శరీరాన్ని వదిలిపెట్టి వారి వద్దకు చేరుకోగలుగుతారు. తండ్రి తెలియచేస్తున్నారు, ఇక్కడ అందరూ ఒకే విధంగా గుర్తు చేయలేరు. మాయ మిమ్మల్ని మరిపింపజేస్తూ ఉంటుంది. దీనిని యుద్ధంగా పిలుస్తారు. తండ్రి మీకు ఎంతగానో మంచిగా అర్థం చేయిస్తున్నారు. ఇవన్నీ మీకు గుర్తుకు వస్తున్నాయా? ఎన్ని విషయాలు మీకు గుర్తుకు వచ్చాయి? తండ్రి చాలా విషయాలను మీకు గుర్తుకు తీసుకువస్తున్నారు. ఏదైతే ముఖ్యమైన పొరపాటు జరిగిందో దానిని, ఏవైతే పొరపాట్లు జరిగాయో వాటి గురించి ఒక లిస్టును తయారు చేయండి. ఒకటి సర్వవ్యాపి అనే విషయము, రెండవది భగవాన్ వాచ, ఒకటి సర్వవ్యాపి అనే విషయము. భగవాన్ వాచ, నేను సర్వవ్యాపిని కాదు, ఈ 5 వికారాలే సర్వవ్యాపి. ఇదే చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. గీత యొక్క భగవంతుడు శ్రీకృష్ణుడు కాదు, పరంపిత పరమాత్మనే గీత యొక్క భగవంతుడు. తప్పుడు ఇలాంటి కల్పిత విషయాలను మీరు వదిలిపెడితేనే దేవతలుగా తయారవుతారు. కానీ మేము తెలుసుకున్నాము అని ఎవరు కూడా పిల్లలు రాయడం లేదు. మీరు ఈ 5 వికారాలను వదిలిపెడితేనే మీరు పావనంగా దేవతలుగా అవుతారు. మేము తెలుసుకున్నాము అని ఎవరు కూడా తండ్రికి ఉత్తరం రాయడం లేదు. ఈ 5 భూతాల కారణంగానే భారతదేశము పావనము నుంచి పతితంగా మారిపోయింది. పతితులుగా ఎలా అయ్యారు అది కూడా మీకు తెలియచేస్తాను. తండ్రి మనకు ఒక్కొక్క కారణాన్ని తెలియచేస్తున్నారు. భారతదేశం యొక్క ఉన్నతి, భారతదేశం యొక్క పతనము గురించి కూడా తండ్రి తెలియచేస్తున్నారు. దానికి గల కారణాలను తెలియచేస్తున్నారు. భగవంతుడు సర్వవ్యాపి ఎలా అవుతారు? భగవంతుడు ఒక్కరే. వారే ఉన్నతోన్నతమైన తండ్రి, టీచర్, గురువు. దేహదారులు ఎవరిని కూడా ఉన్నతోన్నతమైన తండ్రి, ఉన్నతమైన టీచర్, ఉన్నతోన్నతమైన సద్గురుగా పిలువజాలరు. శ్రీకృష్ణుడు ఈ సృష్టి అంతటిలో ఉన్నతోన్నతమైన వారు. ఎప్పుడైతే ఈ సృష్టి సతోప్రధానంగా మారుతుందో
అప్పుడే శ్రీకృష్ణుడు వస్తారు. ఆ తర్వాత సతో స్థితిలో ఉన్నప్పుడు రామచంద్రులు వస్తారు. ఈ విధంగా నెంబరి వారిగా తమ తమ సమయం ప్రకారంగా వారందరూ వస్తూ ఉంటారు. అందరూ కూడా నెంబరి వారిగా వారి వారి సమయం ప్రకారం ఇక్కడికి వస్తూ ఉంటారు. శాస్త్రాలలో కూడా శివ పరమాత్మ గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది. అందరి యొక్క వికారాలను పరమాత్మ స్వీకరించడం ద్వారా వారి గొంతు నీలంగా మారిపోయిందని చెప్పడం జరిగింది. ఇప్పుడు తండ్రి ఇక్కడ మనకు తెలియచేస్తూ వారి యొక్క గొంతు ఆరిపోయింది. ఈ విషయం చాలా చిన్నదే, మాయ చాలా బలమైనది. పిల్లలు తమను తాము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మేము సతోప్రధానంగా అయ్యామా? తండ్రి తెలియచేస్తున్నారు, ఎప్పటి వరకైతే వినాశనం జరగదో అప్పటి వరకు మీరు కర్మాతీత అవస్థను పొందలేరు. మీరు ఎంత కష్టపడినా కూడా ఆ స్థితిని పొందలేరు. అందుకే మీరు నిరంతరము శివబాబాను గుర్తు చేస్తూ ఉండాలి. ఎవరితో కూడా మాట్లాడవలసిన అవసరం లేదు. ఈ యుద్ధానికి ముందే కర్మాతీత అవస్థను పొంది తండ్రి ముందు నిలబడతాము అని మీరు చెప్పాలి. అలాంటి పిల్లల యొక్క అవసరం ఉంది. కానీ డ్రామాలో ఆ విధంగా లేదు. మొదటి స్థానంలో ఈ బ్రహ్మబాబానే వెళ్ళవలసి ఉంది. నేను కూడా తండ్రిని గుర్తు చేయడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది అని బ్రహ్మబాబా తెలియచేస్తున్నారు. మాయ చాలా ప్రబలంగా వస్తూ దాడి చేస్తుంది అని కూడా తెలియచేస్తున్నారు. బ్రహ్మబాబా స్వయంగా తెలియచేస్తున్నారు, నాకు అతి సమీపంలో శివబాబా కూర్చున్నప్పటికీ నేను కూడా తండ్రిని గుర్తు చేయవలసి ఉంటుంది అని చెప్తున్నారు. మీరు ఏ విధంగా గుర్తు చేస్తారో నేను కూడా అదే విధంగా గుర్తు చేస్తాను అని తండ్రి బ్రహ్మబాబా తెలియచేస్తున్నారు. నేను శివబాబా పక్కనే ఉన్నంత మాత్రాన సంతోషించవలసిన అవసరం లేదు. నేను కూడా నిరంతరము శివబాబాను గుర్తు చేయాలి. ఎవరైతే శివబాబాకి సమీపంలో ఉంటారో అలాంటి వారిపైన మాయ అతి తీవ్రంగా దాడి చేస్తుంది. ఒకవేళ నాపైన మాయ దాడి చేయకపోతే నేను మీకు ఏ విధంగా తెలియచేయగలను? ఈ మాయ యొక్క తుఫాలను ఎదుర్కోవాలి. నేను తండ్రికి అతి సమీపంలో కూర్చున్నప్పటికీ కర్మాతీత అవస్థను ఇంకా సాధించలేదు. అలాంటప్పుడు వేరే వాళ్ళు ఏ విధంగా కర్మాతీత అవస్థను పొందుతారు? ఇది చాలా ఉన్నతమైన లక్ష్యము. డ్రామానుసారంగా అందరూ కూడా పురుషార్థము చేయవలసిందే. అయినప్పటికీ ఎవరైనా ప్రయత్నం చేసి తండ్రికి చూపించాలి, మేము కర్మాతీత అవస్థను పొందాము, మేము ఆ స్థితిని పొంది మీ ముందుకు వస్తాము అని తెలియచేయాలి. కానీ ఆ విధంగా సాధ్యము కాదు. డ్రామా ఇదే విధంగా ఉంది. మీరు చాలా పురుషార్థము చేయవలసి ఉంది. ముఖ్యమైనది వ్యక్తిత్వానికి సంబంధించింది. దేవతల యొక్క వ్యక్తిత్వము పతిత మనుషుల యొక్క వ్యక్తిత్వంలో ఎంతో తేడా ఉంటుంది. ఇప్పుడు వికారి వ్యక్తిత్వం నుంచి నిర్వికారి వ్యక్తిత్వాన్ని పొందడానికి శివబాబా మనకు చదివిస్తున్నారు. ఇప్పుడు పురుషార్థాన్ని చేసి తండ్రిని గుర్తు చేయవలసి ఉంది. ఎవరు కూడా పొరపాటు చేయకూడదు, ఎవరు కూడా మరిచిపోకూడదు. ఇప్పుడు అబలలు రావణుని యొక్క బందీలుగా ఉన్నారు. ఇప్పుడు ఏమి చేయగలము? మీరందరూ కూడా ఈశ్వరుని యొక్క శరణాగతిలో ఉన్నారు. వారందరూ కూడా రావణుని యొక్క శరణాగతిలో ఉన్నారు. ఈ యుద్ధం నడుస్తూ ఉంటుంది. అంతేకాని రావణునికి మధ్య యుద్ధము జరగలేదు. ఆ విషయాలకు ఈ విషయాలకు ఎంతటి తేడా ఉన్నది. రామాయణంలో ఎన్నో కల్పిత కథలను తయారు చేసి లిఖించారు. తండ్రి తెలియచేస్తున్నారు, ఇప్పుడు మీ యొక్క బుద్ధి కోతిలాగా మారిపోయింది. ఇప్పుడు మీరు నన్ను గుర్తు చేసినట్లయితే మీరు దేవతలుగా అవుతారు. మీ కర్తవ్యం కూడా దేవతలుగా మారిపోతుంది. తండ్రి ప్రతిరోజు భిన్న ప్రకారాలుగా తెలియచేస్తూ ఉంటారు. ఓ మధురాతి మధురమైన పిల్లలు, మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి. ఈ దినమంతటిలో నేనేమైనా అసురి పనులు చేశానా అని పరిశీలించుకోవాలి. పూల తోటలో కూడా పూల మొక్కలు నెంబర్ వారిగా ఉంటాయి. అన్నీ ఒకే సమానంగా ఉండజాలవు. ఆత్మలందరికీ తమ తమ పాత్ర లభించింది. ప్రతి ఆత్మ యొక్క పాత్ర భిన్నమైనది. ఆత్మలు తమ యొక్క పాత్రను చాలా ఖచ్చితంగా పోషిస్తాయి. తండ్రి వచ్చి స్థాపనా కార్యాన్ని పూర్తి చేసి ఆత్మలను వదిలిపెడతారు. ప్రతి 5000 సంవత్సరాలకు విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తారు. ఎందుకంటే వారు అనంతమైన తండ్రి. తప్పకుండా వారు కొత్త ప్రపంచం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. మంచిది. మధురాతి మధురమైన తిరిగి లభించిన పిల్లలకు ఆత్మీయ తండ్రి దాదాల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు నమస్తే. వరదానము, గాడ్లీ స్టూడెంట్ భవ. ఎల్లప్పుడూ తమని తాము ఈశ్వరీయ విద్యార్థులుగా భావిస్తున్నారా? ఈశ్వరీయ విద్యార్థి జీవితము అన్నిటికంటే ఉన్నతమైనది. అలా ఉన్నతమైన జీవితాన్ని అనుభవం చేస్తున్నారా? విద్యార్థులు ఎల్లప్పుడూ నవ్వుతూ ఆడుతూ చదువుతూ ఉంటారు. అవి తప్ప వారి బుద్ధిలో ఏమీ కూడా ఉండదు. విద్యార్థుల బుద్ధిలో ఎలాంటి విఘ్నాలు రావు. ఆ విధంగా చదువును చదవాలి, నిర్విఘ్నంగా ఉండాలి. తండ్రిని తోడుగా చేసుకొని లేవాలి, కూర్చోవాలి. అదే విధంగా ఆహార పానీయాలను స్వీకరించాలి. ఎందుకంటే ఇది ఈశ్వరీయ విద్యార్థి జీవితం. మీరు శారీరకంగా ఎక్కడ ఉన్నప్పటికీ మీ యొక్క బుద్ధి తండ్రి వద్దే ఉండాలి.
ఉండాలి, సేవలో నిమగ్నమై ఉండాలి. తినడము, తాగడము, నడవడము అన్నీ కూడా తండ్రితో పాటి చేయాలి. దీని గురించి చాలా మహిమ ఉన్నది. ఏదైతే ప్రియమైన వస్తువు ఉంటుందో దానిని ఎవరు కూడా వదిలిపెట్టరు. అందుకే తోడుగా ఉండాలి. వారిని గుర్తు చేయడము కూడా కష్టంగా అనిపించదు. అలాంటి వారిని యోగము కూడా తొలగిపోదు. అలాంటి అనుభవాన్ని చేస్తున్నారా? అలాంటి అనుభవం చేస్తేనే ఈశ్వరీయ విద్యార్థులుగా పిలుస్తారు. సదా నవ్వుతూ ఉండండి, పాడుతూ ఉండండి, తండ్రితో పాటు నడుస్తూ ఉండండి. ఇలాంటి తోడు ఈ పూర్తి కల్పమంతటిలో ఎప్పుడూ కూడా లభించదు. ఓం నమః శివాయ.